7 టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని దస్తూరాబాద్ రాంపూర్ గ్రామాల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను డిఆర్డీఓ పీడీ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10 నుంచి 15 రోజులుగా కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉన్నా ధాన్యం కొనుగోలు జరగడం లేదని రైతులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది అందుబాటులో లేకపోవడం, సహకారం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బోనస్ డబ్బులు, రసీదులు, తాలు పేరుతో కటింగ్ వంటి అంశాలపై కూడా రైతులు ఫిర్యాదు చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అడ్లను రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా తొందరగా గోడౌన్లకు తరలించి కొనుగోలు చేసి తరలించి రైతులందరికీ సకాలంలో అందుబాటులో ఉన్నటువంటి ఈ అడ్డనాన్ని తీసుకుపోయి నిల్వ చేసుకొని రైతులకు సమస్యలను పరిష్కరించాలని, ఎవరికి ఇబ్బంది కాకుండా 2 కాంటలు పెట్టి అడ్లు తొందరగా పోయి ఏర్పాటు చేస్తే బాగుంటది. 2 బ్యాచ్లు ఉండాలి. ఒక బ్యాచ్ 2 బ్యాచ్ నెల రోజులు అవుతున్నాయి. ఒక్కొక్క అంటే 15 డేట్ వరకు మళ్ళీ ఋతుపవనాలు 15 తారీఖు నుంచి వడ్లు వస్తున్నది. నెల రోజులు అవుతున్నాయి. మాకు 2 కాంటలు రావాలి. మాకు బాధ్యత ఇస్తలేరు. ఇప్పుడు అమలు కొట్లాడుకొని మనకి ఇబ్బంది చేయద్దు. రైతుకు బాగా ఇబ్బంది అవుతుంది. వడ్లు వచ్చి వరకు ఒక ఎత్తు సొచ్చి ఒక్కలేదు. ఒక్కరికి బాధ్యత ఇవ్వాలి వరకు. ఇప్పుడు ఆ మేడం కూడా మనం అదే మాట చెప్పినా, ఇప్పుడు వచ్చిన మేడం చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి వేరే సెంటర్స్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఒక్కళ్ళే తింటారు. మనం ఏమవుతుంది, వాళ్ళు లెక్కలు చూపించాలి. అవన్నీ ప్రతి రూపాయికి రూపాయి లెక్కలు ఉంటాయి. సో వీళ్ళు కూడా ఏమన్నా అట్లా చేశారు అంటే వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మనం కూడా ఏంటంటే, మీరు రైతులే ఉంటారు కదా, ఈ ఒడ్లు ఇది దాకా రావాలంటే ఎంత కష్టం అవుతుంది. ఆ వచ్చేదాకా వస్తాయో తెలియదు, రావో తెలియదు. మరి వాళ్ళకి కొంచెం కోపం ఉంటుంది. మనం తగ్గితే కళ్ళు తెచ్చుకొని చెట్ల కింద తాగి కూర్చుండి తాగి ఇష్టం వచ్చిన మాటలు అంటుంది. అట్లా ఇగో నువ్వు మంచిగా రైతులకు ఇబ్బంది చేయొద్దు. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో స్టాంపు వెండర్లు అధిక ధరలకు స్టాంపులు అమ్ముతున్నారని ఆరోపిస్తూ సిపిఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. స్టాంపులపై ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా వసూలు జరుగుతుండటంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్లక్ష్యం వహిస్తోందని వారు విమర్శించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. స్టాంపు వెండర్లు లైసెన్సులు రద్దు చేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. మరి ఎస్ఆర్ఓ కూడా ములాఖత్ అయిపోయి ఏదైతే 10 రూపాయల స్టాంప్ పేపర్ని మరి బ్లాక్ చేసి 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద 20 రూపాయలు, 50 రూపాయల స్టాంప్ పేపర్ మీద 50 రూపాయలు చిప్స్ అధిక ధరలకు అమ్ముతూ ఉన్నారని చెప్పేసి మరి చాలా సందర్భాల్లో తెలియజేస్తున్నా సరే, మరి ఎస్ఆర్ఓ కూడా ఈ వ్యాపారస్తులతో కుమ్మక్కైపోయి ఈరోజు ప్రజల నిలువల్లో మోసం చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఎన్నోసార్లు మేము మా సబ్ రిజిస్టర్ వారికి తెలియజేసినా సరే పట్టించుకునే పరిస్థితి లేదంటే, కేవలం ఈ కుంభకోణంలోని చోడవరం సబ్ రిజిస్టర్ కూడా ఉన్నారని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడే మేము మరి చోడవరం మండల రెవెన్యూ అధికారి వారికి ఈ విషయాన్ని మనం లిఖితపూర్వకంగా తెలియజేశాం. ఇప్పటికైనా సరే వెంటనే మా సబ్ రిజిస్టర్ అధికారి మీద చర్యలు చేపట్టి అధిక రేట్లకు అమ్ముతున్న ఈ స్టాంప్ పేపర్ల మీద ఎన్నో చర్యలు చేపట్టి వాళ్ళ యొక్క లైసెన్సులు క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అధిక ధరలకు అమ్ముతూ ఉన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ముందుగా ఎన్టీఆర్ సెంటర్ నుండి ర్యాలీగా పాల్గొని R&B గెస్ట్ హౌస్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కార్యక్రమానికి చేరుకున్నారు. అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సేవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యులు ఆరాధించే మహనీయుడని, విగ్రహ స్థలాన్ని కేటాయించడం సంతోషకరమని తెలిపారు. చాలా సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య సంఘాలు కానీ, ప్రజలు కానివ్వండి, మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చాలా సంవత్సరాల నుంచి అనుకోవడం జరుగుతుంది. కానీ మన గతంలో ప్రజల సపోర్టుతో, అందరి అభిప్రాయాలు మన్ననలతో ఈరోజు మహానుభావుని విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారి గురించి మనం ప్రత్యేకంగా మనం పదే చెప్పుకో అవసరం లేకపోయినా ఈరోజు మాత్రం ఖచ్చితంగా
ఆయన గురించి 2 మాటలు చెప్పుకోవాలని ఉద్దేశించుకుని ఆయన చేసిన 58 రోజుల దీక్ష రోజు మనం ఆ ఫలాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. దాంతోపాటే భారతదేశంలో భాష ప్రయుక్త రాష్ట్రాలు కూడా ఏర్పడడానికి కూడా ఒక కారణం. ఆ రోజు ఆయన చేసిన త్యాగమే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు వారి కోసం ఆయన పడిన కష్టము, ఆయన చేసిన త్యాగం మనం అందరం గుర్తుంచుకోవాలి. దాని తర్వాత అనేక మంది నాయకులు తెలుగు గౌరవాన్ని, తెలుగు ఆత్మాభిమానాన్ని నిలబెట్టడానికి కార్యక్రమాలు గారు, అదే మనం తెలుగు రాష్ట్రం లేకపోతే మద్రాసు కూడా ఉంటాం. తెలుగు వాళ్ళు భారతదేశంలో కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నలుమూలలో ఈరోజు తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆ గుర్తింపు ఆ మహానుభావుడు శ్రీరాములు గారు ఆయన చేసిన త్యాగం వల్లనే మనకి ఈరోజు తీసుకొచ్చింది. ఆ మహానుభావుని విగ్రహ ఆవిష్కరణ అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలం గుడిసెలపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి నీటి సరఫరా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 2026 మే 5 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. పథకాన్ని బోర్డు ఆధీనంలోనే కొనసాగించాలని, జిల్లా విలీనాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే 5 నెలలు పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని కార్మికులు కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జేఏసీగా ఏర్పడి ప్రధానంగా సమ్మె చేయించున్నాము. సమ్మె చేయడం కారణం ఏమనగా ఇక్కడ 5 నెలల నుంచి వేతనాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. వేతనాలతో పాటు మనకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకోకుండా జెడ్పీలో విలీనం చేస్తామని చెప్పినారు. జెడ్పీలో విలీనం చేసిన తర్వాత మన స్కీమ్ భ్రష్టపడుతుంది. ఎందుకనగా గవర్నమెంట్ అధికారులు ఎవరు చొరవ తీసి బడ్జెట్ కేటాయించేంత వరకు సమ్మె తప్పకుండా నెరవేరుస్తామని జేఏసీగా ప్రకటిస్తున్నాము. సత్యసాయి కార్మికుల ఐక్యత, సత్యసాయి కార్మికుల ఐక్యత, సత్యసాయి కార్మికుల ఐక్యత, సత్యసాయి కార్మికుల ఐక్యత. బకాయి పడ్డ 5 నెలల వెంటనే, బకాయి పడ్డ 5 నెలల వెంటనే. పల్నాడు జిల్లా చిలకలూరిపేట గోపాలవారిపాలెం ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ కృత్రిక శుక్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజన వంటశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధన, మధ్యాహ్న భోజన నాణ్యత, పాఠశాల పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలో లోపాలు గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మెరుగైన వాతావరణం కల్పించాల్సిందిగా అధికారులకు సూచించారు. మీ పేరా? ఓకే. అంగన్వాడీలో ఎంతమంది ఉన్నారు? 5+ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100%. ఎవరు మిగలలేదుగా? మిగతా వాళ్ళందరూ కూడా అంగన్వాడీ వాళ్ళే. కానీ వాళ్ళు ఎక్కడ చదివారు? ప్రీ స్కూల్, అంగన్వాడీ ఎప్పుడు అదే విధానం. ప్రైవేట్ స్కూల్ లేదా? ఎంత మీ స్ట్రెంత్ అంతా ఇక్కడ? మీరు 2 స్కూల్. ఇది యూపీయా? ప్రైమరీ? ఓన్లీ ప్రైమరీ. మోడల్ ప్రైమరీ నార్మల్? టోటల్ స్ట్రెంత్ ఎంత? 38. మరి 50 వరకు పెడితే మోడల్ ప్రైమరీ వస్తుంది. ఇంకా పెంచుకోవాలి. కానీ క్యాచ్మెంట్ ఇంతనే? ఇంకా లేరా? 5+ వాళ్ళు ఇంకా ఎవరు లేరా? అక్కడ వేరే స్కూల్ ఉన్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. యూట్యూబ్లో హత్యలకు సంబంధించిన సమాచారం చూసి భార్య పద్మజను హత్య చేసినట్లు భర్త కిరణ్ కుమార్పై ఆరోపణలు వచ్చాయి. ఆమెను చంపేందుకు విషం కొనుగోలు చేసి పాలకోవలో కలిపి తినిపించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అనుమానాస్పద మృతిగా చూపించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. హత్యగా నిర్ధారించడంతో కిరణ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. That made him look bad in front of society. Night wear chesi baita raavadam, the way he talks in front of all these, itani ide na motive naku ishtam ledu ani cheppadu. Oka illegal affair kuda undi. Appudu he was in a relationship with another lady. The accused em chesarante he decided to kill his wife. Initially atanu anta YouTube గూగుల్లో సెర్చ్ చేశాడు ఎట్లా హౌ టు కిల్, హౌ టు పాయిజన్, మోర్ స్పెసిఫిక్లీ ఎట్లా పాయిజన్ యూస్ చేసి చంపవచ్చు అని.
అండ్ అతనికి ఒక యూట్యూబ్ లో ఒక లింక్ దొరికింది. ఆ లింక్ లో అతను ఒక నంబర్ దొరికింది. హీ టాక్ టు దట్ నంబర్, పర్చేస్ దట్ పర్టికులర్ పాయిజన్ ఫ్రమ్ దట్ పర్సన్. యూస్ చేసి అతను ఒక స్వీట్ లో పెట్టి వైఫ్ కి ఇచ్చాడు. వైఫ్ ఇమీడియట్లీ బికేమ్ అన్కాన్షియస్, ఫెల్ ఆన్ ద ఫ్లోర్. ఈ అందరూ 30th నైట్ జరిగింది, 29th నైట్ జరిగింది. షీ వాజ్ స్టిల్ కాన్షియస్, సెమీ కాన్షియస్. అప్పుడు ఇతనికి డౌట్ వచ్చి ఒక పిల్లో ఆమె మీద పెట్టి ఆన్ ద హెడ్, ఇతను హీ వాజ్ నీలింగ్ ఆన్ దట్ లేడీ. నాకు ఇంకా ఒక లింక్, ద పర్సన్ హూ సోల్డ్ ద పాయిజన్, ఇతను అమ్మేశాడు పాయిజన్. అండ్ వాట్ డస్ హి డు, అతను ఇది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలేకూరు పంచాయతీలో 5 లక్షల నిధులతో త్రాగునీటి పైప్లైన్ నిర్మాణానికి ఎంపీపీ రాయుడు సునీత భూమి పూజ చేశారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ప్రజల మౌలిక వసతుల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలేకూరు పంచాయతీలో 5 లక్షల నిధులతో త్రాగునీటి పైప్లైన్ నిర్మాణానికి ఎంపీపీ రాయుడు సునీత భూమి పూజ చేశారు. గ్రామ ప్రజలు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ప్రజల మౌలిక వసతుల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. చక్కటి నిధులు ఇచ్చి అభివృద్ధికి ఇంపార్టెంట్ అన్ని ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళి అడిగినా సరే ఇది కాదనకుండా మా పంచాయతీ డెవలప్మెంట్కు సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఒక కంప్లైంట్ పెట్టారు. అది కంప్లైంట్ చేస్తే మనం ఎంపీపీ గారు ఈ దాన్ని మనకి ఎప్పటి నుంచో నీళ్ళు రావట్లేదని నేను కంప్లైంట్ చేయగా ఆర్డబ్ల్యూజే గారు రిక్వెస్ట్ చేసి ఎంపీపీ గారిని అయితే 3 లక్షలు మనకి శాంక్షన్ చేశారు. 2 లక్షలు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం 2 కూడా సమవుజ్జీగా తెలియజేస్తున్నానమ్మా. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి వద్ద రొయ్యల చెరువులో ప్రమాదవశాత్తు పడి వినకోటి సత్యబాబు మృతి చెందాడు. చెరువు వద్ద పనిచేస్తుండగా యంత్రంలో కాలు చిక్కుకుని నీటిలో మునిగి ఊపిరాడక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, 2 చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. చెరువు యజమాని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
టైం కావాలా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జరిగిన రైతు వారోత్సవాల్లో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ పాల్గొని రైతులు వాణిజ్య పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. వరి పంటతో పాటు ఆయిల్ ఫామ్ వంటి కమర్షియల్ పంటలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు, పరికరాలు అందిస్తూ వ్యవసాయానికి పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని మండలాల్లో ఆయిల్ ఫామ్ సాగు పెరుగుతుండటం శుభపరిణామమని పేర్కొన్నారు. రైతుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి కూడా రైతు తగ్గకుండా మరి ముందుకెళ్తున్న విషయం మనందరూ తెలుసు. మరి ఏదో విధంగా హార్టికల్చర్ ఉద్యోగమైన పంటలు పండించే సంస్కృతి చాలా మంది ఆ పంటలను పండించి వ్యవసాయానికి నిమజ్జనం ఉండడం మనం అదృష్టంగా భావించాలి. ఎవరైతే ఐపామ్ రైతులు మీరు ఇంకా ఎక్కువ మంది కమ్యూనిటీ ఎక్కువ ఐపామ్ మంత్రి గారు మాట్లాడే సబ్సిడీ కార్యక్రమాలు ఇచ్చే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కోరుకుంటున్నారు. తప్పకుండా మంత్రి గారు దృష్టి తీసుకెళ్ళేసి మరి మిగతా ఇంకా అంశాలు ఏ విషయంలో కూడా సబ్సిడీ అవుతుందో ఆ అంశాలు కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మేమందరూ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరందరూ కూడా క్షేత్ర స్థాయిలో కంపల్సరీ ఇలాంటి పంటలను ప్రోత్సహించే బాధ్యత మీది. అదే కాకుండా క్షేత్రస్థాయి వెళ్ళి గట్టు చుట్టూ ఏదైతే చెట్ల నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే చెట్ల నాటకపోవడం వల్ల ఎండ పెరిగిపోవడం వల్ల అనేక సమస్యలు దారితీస్తున్న మీ అందరూ తెలుసు. చాలా మంది రైతులు పిట్టలు వస్తాయనో ఇంకేదైతే ఉన్న చెట్లని నైతే కార్యక్రమాన్ని మనం చేసుకుపోతున్నాం. దానివల్ల ముఖ్యంగా పంట పొలాలు మరి పంట పొలాలు మన సేద్యాన్ని నిలుపుకోవడానికి మన భాగంలో యాదవ సోదరులు ఉన్నారు. గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, అదేవిధంగా ఆవులు ఉన్నాయి, ఆవు పేడ ఉంది. మన పేడతో బయట తీసుకెళ్ళి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానం నియోజకవర్గంలో ఎన్డీఏ ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్పై 4468 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. విజయం అనంతరం మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ యానం ప్రజలు న్యాయానికి మద్దతుగా తీర్పు ఇచ్చారని, వారి విశ్వాసాన్ని గౌరవిస్తానని తెలిపారు. అనంతరం కార్యకర్తలతో కలిసి భారీ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్.
నేపథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైమ్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం జి వేమవరం గ్రామంలో స్వయంభూ శ్రీ కాకినాడ భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో 6వ త్రినాథ వ్రతమేళా వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం త్రినాథ వ్రత కార్యక్రమాన్ని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు నేతృత్వంలో భక్తి శ్రద్ధలతో చేపట్టారు. రామకృష్ణ శేషరత్నం దంపతులు పూజలు నిర్వహించగా 18 త్రినాథ కలశాల ప్రతిష్టతో వ్రతం నిర్వహించారు. పసుపు కుంకుమల పంపిణీ, ప్రసాద వితరణతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. మాఘమాసంలో త్రిమూర్తుల పూజలు చేయడం శుభ ఫలితాలను ఇస్తుందని నిర్వాహకులు తెలిపారు. పీఠం 18 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 19వ వార్షికోత్సవ సంవత్సరంలో అంటే ఈ పరాభవ నామ సంవత్సరం మాఘమాసం నుండి మొదలుపెట్టి ఈ ఏడాది పొడవునా కూడా తెలుగు మాసం లెక్కల ప్రకారంగా ప్రతి నెల మొదటి ఆదివారం కాకినాడ గణపతి పీఠంలోని, అదేవిధంగా ప్రతి నెల 2, 3, 4 ఆదివారాల్లో కోరుకున్నటువంటి భక్తుల గృహాలలోని శుభ సంకల్పాలు వారిలో ప్రభవించి తద్వారాగా శుభకార్యాలు నెరవేర్చుకునే కార్యక్రమానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా గణపతి పూజ చేసుకుని 3 తరాల పాటు వర్ధిల్లేటువంటి వైభవం ఈ యొక్క సంకష్ట ఈ యొక్క త్రినాథ వ్రతం. కాబట్టి త్రినాథ వ్రతం గతంలో అందరూ కూడా ఉంది. ఈ రోజున ఈ యొక్క తాళరేవు మండలంలో జి వేమవరం గ్రామంలో ఇక్కడ మాతావారి యొక్క స్వగృహంలో వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యాన ఇక్కడ త్రినాథ వ్రత పూజ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరుగుతూ ఉంది. అందరూ కూడా తరించి మీ ఇళ్లలో త్రినాథ వ్రతాన్ని చేసుకుని మీరందరూ కూడా సుఖశాంతులతోటి భోగభాగ్యాలు పొంద వస్తాయి. ఇవన్నీ కూడా ఆ పీఠం తరపున అక్కడికి రావడం జరుగుతుంది. మీరు మీ బంధువులందరినీ కూడా పిలుచుకుని ఈ యొక్క నైవేద్యాలు సమర్పణ చేసుకుని తద్వారాగా జయప్రదంగా కార్యక్రమాలు చేసుకునేటువంటి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిపక్షాలు సూచనలు ఇవ్వాలని, ఆరోపణలు చేయకుండా సహకరించాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కోఆప్షన్ సభ్యుల ఎంపికతో ఆలేరు అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆయన కొత్త సభ్యులను అభినందించారు. రాష్ట్రంలో 10 ఏళ్ళు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మరి మేము 10 ఏళ్ళు ఏంది వీళ్ళు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ద్వారా 2 ఏళ్లనే దూసుకుపోతుందని చెప్పి కొంతమంది అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. ప్రతిపక్షాలకు నిద్రపడతలేదు. అరే ధనిక రాష్ట్రంలో మేము 10 ఏళ్ళు చేయని పనులు వాళ్ళు ఇందిరమ్మిల్లు ఇవ్వట్రి, రేషన్ కార్డులు ఇవ్వట్రి, సన్నబియ్యం ఇవ్వట్రి, 200 యూనిట్ల కరెంటు ఇవ్వట్రి, ఫ్రీ కరెంట్ ఇవ్వట్రి, ఉచిత కరెంట్ రాబట్టే ఏ రకాల విషయంలో మీ ప్రభుత్వం ఎంత ఫెయిల్ అయింది. మరి మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇలా
తెలంగాణ రాష్ట్రంలో 8,000 సంటలతోటి ధాన్యం కొనుగోలు చేసి వేగవంతం చేస్తాం. మొన్ననే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎంపీ గారు కూడా ఇక్కడనే మిల్లు కూడా విజిట్ చేసి, ఇక్కడ మార్కెట్ యార్డ్ విజిట్ చేసి రైతులకు భరోసా ఇచ్చినాం. ప్రజాప్రభుత్వం ప్రతిపక్షాలను గౌరవిస్తుంది, మీ సూచనలు తీసుకుంటుంది. మీరు రైతు పక్షపాతి అయితే, రైతులకు మేలు చేయాలనుకుంటే మీరు కల్లాలకు వచ్చి చూడండి, కల్లాల వేగవంతం చేయండి. మా సివిల్ సప్లైస్ అధికారులంతా కూడా ఇలా కల్లాలు ఉన్నారు. ప్రతి మిల్లుకు మేము పోతున్నాం, ప్రతి కల్లం కాడికి పోతున్నాం. మెట్రిక్ టన్నులు ధాన్యం వచ్చింది కాబట్టి కొనుగోలు 1-2 రోజులు ఆలస్యం కావచ్చు, కానీ మేము రైతుకు భరోసా ఇస్తున్నాం. రైతు పండించిన ప్రతి కింద కూడా కొనుగోలు చేస్తాం. మీరు ఎక్కడ కూడా దళాలను ఆశించొద్దు. ప్రతిపక్షానికి నేను చెప్తున్నా, మీరు ప్రభుత్వానికి సూచనలు సలహండి, రైతులకు మేలు చేసే సూచనలు ఇవ్వండి. ఎంతమంది రాని మళ్ళీ ఆలేరు ప్రజల ఆశీర్వాదం బీర్లైలేకు బీసీ బిడ్డకే ఉంటాయి. పోయినసారి 50,000 వచ్చినాయి, 1,00,000 మెజార్టీ తోటి ఈ బీసీ బిడ్డను గెలిపిస్తారు. ఆ ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దళితులు, మైనార్టీలు అన్ని వర్గాలు ప్రజలు నా వైపు ఉన్నారు. మీకు డబ్బు ఉంది, నాకు ప్రజాబలం ఉంది. మీరు ఎన్ని చేసినా, ఎన్ని ధర్నా. విజయనగరం జిల్లా రాజం పట్టణంలోని యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో పాస్టర్ కోటిపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ఫెలోషిప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాలూరు నుండి సేవకులు సువార్తమ్మ ముఖ్య ప్రసంగికులుగా హాజరై సేవకులందరూ ఐక్యతతో విశ్వాసులను మాదిరిగా ఉండాలని సందేశమిచ్చారు. ఫెలోషిప్ ప్రెసిడెంట్ పాస్టర్ ఎల్ రమణ, సెక్రటరీ పాస్టర్ వై సుధీర్, పాస్టర్ వి యేసురత్నం, పాస్టర్ జయరాజ్ సహా పలువురు సేవకులు పాల్గొని ప్రార్థనలు, పాటలతో దేవుణ్ణి నామాన్ని గణపరిచారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.